హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా పాపకి మేము స్వామాల వేద్దామని చెప్పేసి రాజమండ్రిలో ఉన్న ఫేమస్ అయిన అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ టెంపుల్ వచ్చేసి మేము అరౌండ్ 5:30 to 6 o'clock వెళ్ళామండి. అప్పటికే చాలామంది స్వాములు వచ్చేసారు, హోమం జరుగుతుంది అండ్ భజనలు అయితే చాలా బాగా చేస్తున్నారు. మా పాపనైతే ఇప్పుడు స్నానం చేయించేసి గుడికైతే తీసుకొచ్చేసాము. ఇంకా స్వామాల వేయడానికి మాలలు కూడా తీసుకొచ్చాము. ఇంకా ఫస్ట్ పూజ అయితే చేస్తారండి గురుస్వామి. ఆ పూజ చేసుకున్న తర్వాత మాల అయితే వేస్తారు. మా పాప అయితే చాలా బాగా ఆ మాల వేయించుకుంది. మేము వచ్చేసి 5 రోజులు అనుకున్నాము. ఇంకా 5 రోజులకి మాల అయితే వేయించేసాము. ఈ టెంపుల్ వచ్చేసి మీకు గోదావరి బ్రిడ్జ్ పక్కన అయితే ప్లేస్ చేసి ఉంటుంది. ఈ టెంపుల్తో పాటు ఆ లైన్లో చాలా ఇస్కాన్, రివర్ వేలో చాలా టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో ఎవరికి పీఠం వాళ్ళు వేసుకుని ఆ దేవుని పూజించుకుంటున్నారు. వాళ్ళ మెంబర్స్ లైక్ అయ్యప్ప స్వాములు కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళకు వాళ్ళు పూజించుకుంటున్నారు. మాకు తెలిసిన పీఠానికి మేము వెళ్ళాము. దాంతోపాటుగా ఒక కథ కింద బొమ్మలను అయితే పేర్చారు. అది చూడడానికి చాలా బాగుంది. అది వచ్చేసి ఒక శివుడు కథ అనమాట. సో అది కూడా చాలా అందంగా బొమ్మల్ని అలంకరించారు అక్కడ. ఈ టెంపుల్ మాత్రం ఫుల్ ఆఫ్ వైబ్స్తో, గోదావరి పక్కన వ్యూతో చాలా బాగా పెట్టారు. అదే కాకుండా ఈ టెంపుల్లో అయ్యప్ప స్వాములకి నిత్యాన్నదానం కూడా చేస్తున్నారు. ఎవరైనా దగ్గరలో ఉన్న స్వాములు కానీ ఎవరైనా ఇప్పటివరకు టెంపుల్ విజిట్ చేయని వాళ్ళు కూడా ఈ టెంపుల్కి అయితే వెళ్ళి విజిట్ చేయొచ్చు. పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా చాలా లైక్ స్వామి ఇక్కడే ఉన్నారేమో అన్నట్టు వైబ్ అయితే వస్తుంది మీకు. చాలా ప్లెజెంట్గా, చాలా ఎంతమంది మన చుట్టూ ఎంతమంది ఉన్నా చాలా ప్లెజెంట్గా అయితే అనిపిస్తుంది. ఎవరైతే చేసుకొని ఆల్రెడీ టెంపుల్ విజిట్ చేసిన కామెంట్స్ అయితే